హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈరోజు అయితే 16th డే మా అమ్మ ఈ జాగ్రత్త, ఇది లేచేటప్పుడు ఇది గుద్దుకుంటుంది. 16 days ఫెస్టివల్ చెప్పా, 16 రోజుల పండగే. ఇక్కడ మా సింత అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఈరోజు సింత కొంచెం వర్క్ ఉండి బయటికి వెళ్ళి డైరెక్ట్గా ఇటే వచ్చింది. సో ఇంకా వీళ్ళైతే ఇంకా రాలేదు. చందు వాళ్ళు, రేణుక వాళ్ళు కూడా వస్తున్నారు, మా తమ్ముడు వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పి పెట్టారు మెసేజ్. మాట్లాడు కదా, ఫోన్ అయితే చూడడం అయితే చూస్తావు కానీ ఇంకా ఈరోజు కూడా పాలు పొంగిస్తాం అనమాట 16వ రోజు. అలాగే టీ కూడా పొంగిస్తాం. పెడితే ఆల్రెడీ తెచ్చా, పెట్టమని మేము నేను తాగేసిన. వాటర్ ఇవ్వనాక పాలైతే పొంగిస్తున్నాము. మళ్ళీ ఇది వేస్తే మాకు వీడియోలో సౌండ్ వస్తుంది. మైకులు పెట్టుకోవాలి మనం, అట్లయితే ఇంకా నాయిస్ రాకుండా. ఇక్కడ ఇట్లా కూడా తీసుకోవచ్చు, స్పేస్ ఉంది ఎదురుగా. స్టాండ్ తెచ్చుకున్నావు గాను, కటన్స్ తీయచ్చుగా కింది కొంచెం బాగా వేడి ఉంది. గాలి వస్తుంది మాకు. మామూలుగా మొత్తకి అంటే మెయిన్ డోర్కి ఎదురుగా లేదు కానీ మా కిచెన్ విండోకి ఆపోజిట్లో ఉంటుంది అనమాట, ఎదురుగా వాళ్ళ మెయిన్ డోర్. హాయ్ ప్రణయ్య, హాయ్ రా. అదే బంగారం, హాయ్. బాగా పడుకొని ఎన్ని గంటలు లేచిన కలిపితే చెప్పను? 4కా 5కా? 3కి లేచినావు అంటే నైట్ షూట్ అయిందనమాట అండి. నైట్ షూట్ అవ్వడం వల్ల వాళ్ళు మార్నింగ్ 3 o'clock వచ్చినాము. ఈ లేదు ఇంకా ఎవరు రాలేదు, ఒకటే వచ్చింది. హలో, వెల్కమ్. హలో మీనాక్షి గారు. ఎవరు? ఎట్లా మీ ఇంటి దగ్గర? హాయ్ మీనాక్షి గారు, వెల్కమ్. మీనాక్షి గారు కూడా ఆ రోజు మిస్ అయినారు, వేరే వర్క్ ఉండడం వల్ల రాలేదు. అందుకే ఇంకా ఈరోజు నిన్న షూట్ కూడా అయింది మాకు. వెల్కమ్ వెల్కమ్, కూర్చోండి. ఏంటి ట్యాప్ ఒకళ్ళు వస్తున్నారు ఇల్లు? నువ్వు ఫస్ట్ రిక్వెస్ట్ కదా అసలు నీకు అమ్మా. హలో హలో, వెల్కమ్ వెల్కమ్. ఎంత ఏంటి ఏమీ నమ్మలేదు. పొద్దున్న చూసా అండి,
కొంచెం తీస్తా 11 గంటలు తీస్తా అన్నం తిన్నప్పుడు ఏమన్నా లేకపోయినా మా ఆవిడకే ఉండాలి. అన్నం తింటే గుర్తొచ్చింది. చూడండి ఒకసారి మదన్ ఇంట్లోకి 4 రోజులు, వేణని ఇంట్లోకి 4 రోజులు టీవీ రాండి. ఇది చూసినప్పుడు వంట కదా చూడండి, అదే గుర్తొస్తుంది. వంట కదా గుర్తొస్తుంది. సేమ్ ఇది ఒక ఇంకో కిచెన్ లా ఉంది వేరే వాళ్ళు రెంట్కి ఇస్తే ఉంటారు కదా అట్లా. అది ఎప్పటికీ దగ్గర ఉండేసరికి పెద్దగా ఉండేసరికి మా అన్నయ్యకి కాదు, ఎక్కడ మనుషులు అక్కడే ఉండేసరికి అడ్డు ఒక్కడే ఉంటారు కాబట్టి అట్లా. ఈ ఏడబెట్టిన కూడా గుర్తుండట్లే వస్తువులు. ఆడేమో ఏడబెడితే ఆడనే ఉండేది తెలుస్తుంది, కానీ కరెంటు బిల్లు పెట్టి దొరకటే దొరకటాయి. ఆ ఇంట్లో అయితే నేను బెడ్రూమ్ లో మొత్తం అంటే పలికింది కదా, అవగారు ఆ గదిలో అంటే నేను అక్కడ పోయి మొత్తం అంటే డాడీ గుప్ప మీరైతే సేమ్ వాడే అయిపోయింది. ఏ పని లేదా మళ్ళీ వేడికుంది చొక్కా విరాట్ విరాట్ అనమాట. చికెన్ అయితే సాంబార్ వాడికాయ పచ్చడి విజిల్ వేడి అన్నం ఇంటిది కూడా తీసావరా సాంబార్ ఇవన్నీ తీసావా ఇప్పుడే తీసే మెడిటేషన్ వచ్చాను ఏం చేస్తా ఏం లేదా ప్లేట్లో ఓకే తిన్నా దీవెన వర్క్ చేస్తున్నా దీవెన
వాళ్ళని తినేరా మరి మనందరం తర్వాత పిల్లలో తింటున్నారా పిల్లలో? ఏంటి కదా బాబా ఓన్లీ చికెనా? నో మటన్? మమ్మీ వద్దులే వద్దులే అవసరం ఉంటే కలుపుకుంటారు మళ్ళీ ఏదా ఎలా ఉంది? బాగుందా? ఎట్లా మెసేజ్